కాదు కూడదు అని అతన్ని పంపించేద్దాం అనుకుంటున్నావేమో. జరిగిందంతా కాగితం రాసి రచ్చబండ దగ్గర చచ్చూరుకుంటా. ఒక పంచేద్దాం అత్తా, మన మగాళ్ళకి ముందు మనమే చెప్పేద్దాం. వినేలా చెప్తే వినొచ్చుగా. నా మొగుడు వింటాడు, నీ మొగుడు కాస్త ముందే చంపేస్తాడు, అంతే. ఆ రామకృష్ణ పెళ్లికి ఒప్పుకుంటే? ఎందుకు ఒప్పుకుంటాడే? ఇప్పుడు కూడా పోయిన వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ మావయ్య గురించి ఆలోచిస్తున్నాడు. అది మగపిల్లాడంటే. ఇది మేం బతికున్నా పట్టించుకోవడం లేదే, మా కర్మ. అంటే ఏంటి, ఆడపిల్లలు అలా ఉండరనా? ఆడలాగే మమ్మల్ని కూడా చూస్తారా? బయట ఎవరితో తిరిగినా పర్లేదు, ఇంట్లో మాత్రం బాగుంటాడని మాకు చెప్తారా? చెప్పండి, ఆళ్ళకంటే బాగుంటాం. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించవే. నువ్వు చెప్పు, వింటాను. అవును, అది చెప్పిందేమో చేస్తావు, నేను చెప్పింది మాత్రం వింటావు. ఏం చేయమంటావు? నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఏం చేస్తావత్తా? ఆ కుర్రాడి ఇంట్లో ఉండకూడదు, పంపించేస్తాను. అది చేస్తానంటుందిగా. నేను పంపిస్తే చేస్తానంది. వాడే వెళ్ళిపోతే ఎలా? మైత్, నా ఛాంబర్కి రా. ఓకే. మైథిలి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. డీటెయిల్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. పెద్దగా టైం కూడా లేదు. డే అండ్ నైట్ కష్టపడితే కానీ ఇన్ టైంలో వర్క్ అవ్వదు. అర్థమైందా? ఇది సక్సెస్ అయితే కంపెనీకి 1,25 lakhs euros ఇన్కమ్ ఉంటుంది. అంటే తెలుసుగా, ఇండియన్ కరెన్సీలో 100 కోట్లు. జాగ్రత్త. మైథిలి, మైథిలి, ఎనీథింగ్ ఎల్స్? పిలుపు కూడా మారిపోయిందే. అందరినీ ఒకేలా పిలవరు. నేను చెప్తుంది నా గురించి. నీ పేరు మైథిలేగా. ఇంతకు ముందు మైత్ అని ఎవరినో పిలిచేవాడివి. తను వేరు, నువ్వు వేరు. నువ్వు వెళ్ళి పని చూసుకో.
మనో మై దిల్ ఏం చేస్తుంది? దిల్ కదా, ఆలోచిస్తూ ఉంటుంది. నా గురించా? దాని గురించి. దానికి చెప్పు నేనున్నానని. అనే బాబు నమ్ముకుంది. ఇప్పుడెక్కడుంది? ఆఫీస్లో. నా దిల్కి అక్కడేం పని? నా దగ్గర ఉండాలి కదా. దిల్ దిల్ మనో, ఆఫీస్ టైం కదా, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆఫీస్కి టైం ఉంటుంది, హార్ట్కి ఉండదు. చచ్చేదాకా కొట్టుకుంటూనే ఉంటుంది నీకోసం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ టూ. అలా చెప్తారా? ఓ ముద్దు పెట్టి చెప్పాలి. ఇప్పుడా? ఏ? పాని చూస్తాడు. చూస్తే ఐఎమ్ యువర్ లవర్. హీస్ మై టీమ్ లీడర్. ఓ, ఆ రిలేషనా? ఇంకేమనుకున్నావు? రై, ఇది ఆఫీసా పార్కా? మీరు సోది చెప్పుకోవడానికి ఇక్కడ శాలరీస్ ఇవ్వట్లేదు. పాణి, నేను మనో. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ యువర్ టైం, మై టైం, ఆఫీస్ టైం. వర్కింగ్ అవర్స్లో ఇలాంటివి పర్మిట్ చేయను. ఐ సీ. దిస్ ఈస్ జెలసీ. జలసినా? దేనికిరా? ఓ పని చేయి, నీ దిల్లు బాగా చెడిపోయింది, జాబ్ నుంచి తీసేస్తాను. మీ ఊర ప్రేమని రోజంతా తీరిగ్గా ఎంజాయ్ చేయండి. పార్కులో పల్లీలు కూడా అడుగు తినాల్సి వస్తుంది. హలో, మేము సంపాదిస్తున్నాం. షట్ అప్. మళ్ళీ నా ఆఫీస్లో నీ నంబర్ రింగ్ అయితే సిచ్యువేషన్ సీరియస్గా ఉంటుంది. పెడే ఫోన్. లుక్, ఇండియన్ కరెన్సీలో నీ శాలరీ ఎంతో తెలుసా? 1 lakh అంటే పర్ డే 3,330 రూపీస్. పర్ మినిట్ 7 రూపీస్. సో నువ్వు 10 నిమిషాలు ఫోన్లో సుత్తేసుకుంటే ఆఫీస్కి 70 రూపాయలు బొక్క. అండర్స్టాండ్? ఇంకొకసారి తప్పు చేస్తే క్షమించను. టేక్ దిస్. బావా, గుడ్ మార్నింగ్. బావా, ఐ మిస్ యూ. ఎప్పుడొస్తావు బావా? పోనీ నీ దగ్గరికి నేను వచ్చేనా? బాబూ, నాకు ఉత్తరం రాసి పెడతావా? లెటరా? ఇవ్వండి, రాస్తానా. నీలా,
రాయి. నేను వెళ్ళిపోతున్నాను. కూర్చొని రాయి. నిలబడి రాస్తే రాత బాగుండదు, రాత చెడిపోద్ది. అమ్మా అది చెప్తే గాని రాయివా? ఈ తలరాత నువ్వు చెప్పి రాసావా? దిద్దుకోలేక చస్తున్నావు. రాయి. నీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వడిగింది నేను చెప్పలేను. అందుకని ఉండనూ లేను. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మనం చేసింది తప్పు. ఇంకా తప్పును వదిలేయి. పెద్దోళ్ళు చెప్పినట్టు విను. నేను విన్నా, అలాగే నువ్వు కూడా బాగుపడతావు. ఇట్లు పారిపోతున్న రామకృష్ణ. సంతకం బాగుంది, నీలాగే అర్థం కాకుండా. నా కూతురికి నువ్వెన్నుత్తరాలు రాశావు? లెక్కపెట్టుండవులే. ఇది నువ్వు నా కూతురికి రాసిన ఆఖరి ప్రేమలేఖ. ఈ రాత్రి అందరూ నిద్రలోకి వెళ్ళగానే దీన్ని దాని దిండు కింద పెట్టి వెళ్ళిపో. ఏంటా చూపు? అర్థం కాలా? తప్పు కదా. ఏంటి తప్పు? మీరు చేసిందా నేను చేయమంటుందా? పోనీ పెళ్లి చేసుకుంటావా? మరెందుకేడా ఈ ఏడుపు దండగ? ఇప్పటిదాకా అన్నీ మాకు చెప్పకుండానే చేశారు. ఇప్పుడైనా చెప్పినట్టేనండి. నువ్వు ఉండి ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పరా. స్ట్రోక్ వచ్చింది. వాట్? స్ట్రోక్ ఏంటి? హార్ట్ అటాక్. సీరియస్ కండిషన్. లైఫ్ రిస్క్. వాట్? ఇప్పుడు ఎక్కడున్నారు? ఫ్లాట్లోనే. డాక్టర్తో ఫోన్ మాట్లాడుతున్నాను, అపాయింట్మెంట్ కోసం. రే, నీకెవరి మెంట్లా? అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. అయితే రెడీగా ఉండు, వస్తున్నాను. లేట్ చేయకు మనో. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కాదు, డాక్టర్. డాక్టర్ నువ్వేగా? వాట్? నేనా? పేషెంట్ నేనేగా. నేను మీ నాయనమ్మకు అనుకున్నాను. ఆమెకు మా తాతయ్యని చూసినప్పుడే హార్ట్ అటాక్ వచ్చిందంట.
ఈ స్ట్రోక్ లైఫ్లో ఒకేసారి వస్తుంది. సేమ్ స్ట్రోక్ ఇప్పుడు నాకొచ్చింది. ఇడియట్. ఏం చేయాలి? మెడిసిన్స్ ఇస్తే వాడుకుంటాను. ఏంటో? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందో ముద్దు, అరగంట తర్వాత ఇంకో అర ముద్దు, లంచ్కి ముందు డిన్నర్కి తర్వాత మూత లవ్వు మూత నవ్వు. ఇప్పుడైతే అలా 6 బయటికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. అయ్యో, హార్ట్ ఓపెన్ చేయాలిగా. మ్మ్. అది ఆల్రెడీ నీ చేతిలోనే ఉందిగా. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేయి. మనో, నాకు టైం లేదు, పని ఎక్కువగా ఉంది. నోవే, నాకిక్కడ పెయిన్ ఎక్కువగా ఉంది. మ్మ్. వద్దురా. మ్మ్హ్మ్. వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. ఏయ్, మనో, మనో. ఇడియట్. చెప్పు. మైదిల్, మ్? ఏం చేస్తున్నావు? పని పాట మానేసి ఫోన్లు మాట్లాడుకుంటున్నాను. నన్నా? నేనంటే నువ్వేగా. మనో, మ్యాటర్ చెప్పరా, వర్క్ ఉంది. హలో, వర్క్ మాకు ఉంది, చేయొద్దా? చేసుకో, ఎవరొద్దన్నారు? ఇలా టైం వేస్ట్ చేయమని నేను చెప్పానా? థ్యాంక్ యూ. వెయిట్. ఏదో వర్క్ ఉందన్నా? ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను, చెప్తారా? ఏయ్, మనం ఎక్కడికి? SLOVENIA, స్లోవేనియా. లవ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ స్లోవేనియా. రా, ఎంజాయ్ చేద్దాం. మనం వర్క్ అంటే ఇదేనా? నీ కళ్ళు నా కేర్ ఆఫ్ అడ్రస్, వాటిలోనే బతుకుతూ ఉంటా. నీ నవ్వు నా ఆఫీస్, దానికోసమే పనిచేస్తూ ఉంటా. దా, వర్క్ ఉందిరా. కమ్ ఆన్ యా. No. I don't want any explanation. Sorry, sir. Please, sir. Just give me one more chance. Why are you saying sorry? I need your work. No? I can't bear it. This is our prestigious project. Already I told you. We use 100 crores, because of you. Sorry, sir. Please, sir. No. I don't want a responsible person for this. You go out. Sir, please, sir. Please, sir. I didn't repeat this again. Please, sir. ఎక్స్క్యూజ్ మీ సార్,